ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. ఆవు పేరు లక్ష్మి. లక్ష్మి తన యజమాని రామయ్యను ఎంతో ప్రేమించేది. రామయ్య దాని పట్ల ప్రేమతో పాటు మంచిగా సంరక్షణ చేస్తూ దానిని చాలా ముద్దుగా పెంచుకున్నాడు. ఒకరోజు రామయ్యకు అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చింది. తన పాడి ఆవును అమ్మితే తప్ప ఆ అవసరాన్ని తీర్చలేనని అతనికి అర్థమైంది. అయితే ఆవును అమ్మాలని రామయ్య ఇష్టపడలేదు. కాని ప్రత్యామ్నాయం లేక లక్ష్మిని గ్రామంలోని ఓ పెద్ద రైతుకు విక్రయించాడు. పెద్ద రైతు ఆవును తీసుకెళ్లి తను ఆరేయడం కోసం కట్టేశాడు. కాని ఆవు తన యజమాని రామయ్య కోసం నిరంతరం కలతలో ఉంది. ఒకరోజు రైతు ఆవును గడ్డి తినడానికి విడిచాడు. ఆవు దారి తప్పి తిరిగి రామయ్య ఇంటికి చేరుకుంది. రామయ్య ఆశ్చర్యపోయి, లక్ష్మి, నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో పెద్ద రైతు కూడా ఆవును వెతుక్కుంటూ వచ్చాడు. ఆవును తన దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆవు రైతు దగ్గరికి వెళ్లడానికి నిరాకరించింది. రైతు రామయ్యకు ఇలా అన్నాడు, ఈ ఆవు నిజాయితీ గలది. ఇది నిన్ను ప్రేమిస్తుంది. ఈ నీ త్యాగానికి నేను చలించిపోయాను. నేను ఈ ఆవును నీకు తిరిగి ఇస్తాను. రామయ్య ఆనందంతో రైతును కృతజ్ఞతతో ప్రశంసించాడు. ఆ రోజునుంచి రైతు, రామయ్య మంచి మిత్రులయ్యారు. లక్ష్మి తన నిజాయితీతో అందరికీ ప్రేమానురాగాలు ఎలా అందించాలో చూపించింది. ఈ కథ సందేశం: ప్రేమ, నిజాయితీ మనుషుల మధ్య బలమైన అనుబంధాలను ఏర్పరచుతాయి.